కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్లు విలీనం చేయాలని డిమాండ్తో కార్ఖానాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహారదీక్ష చేపట్టిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, తెలంగాణ ఉద్యమకారుడు గాయకుడు ఏపూరి సోమన్న దీక్షాస్థలికి వచ్చి సంఘీభావం తెలిపారు. తన దీక్షకు సంఘీభావం తెలిపిన మైనంపల్లి హనుమంతరావు, ఏపూరి సోమన్నను ఎమ్మెల్యే శ్రీ గణేష్ నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. చాలా సంతోషించదగ్గ విషయం, గర్వించదగ్గ విషయం. ఒక విషయం తెలియగానే మా నాయకుడు ఏదో ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే ఏదో ప్రజలు బతికేటువంటి ఈ కంటోన్మెంట్ ను కాపాడడం కోసం కేవలం ఎమ్మెల్యే కావాలనే పదవి కోసమే కాదు, కంటోన్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్క సమస్య ఎమ్మెల్యే కాకముందే అనేక సమస్యల కోసం కొట్లాడి రోజు నిలబడ్డాడు కనుక ఇవాళ ఎమ్మెల్యే నేను ఏసీ రూమ్ లో కాదు, ఎందైనా వానైనా సరైనా నా ప్రజలతో అనుకుని నిలబడేటువంటి నాయకుడు ఇవాళ శ్రీ గణేష్ అనేటువంటి విషయాన్ని మీకు మరొకసారి గుర్తు చేస్తూ, ఆయన ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ కార్యాచరణ ప్రకటించినా ఇవాళ నిండు మనసుతో మీ ఆశీర్వాదాలు అందిస్తున్నారు కనుకనే ఆయన అనేక మెట్లను ఎక్కుతూ అనేక అవమానాలు పడుతూ ఇవాళ అద్భుతంగా మీ అందరి ఆశీర్వాదంతో ఇవాళ ముందుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మదర్ నింపడానికి వచ్చిన 100% సాధిస్తున్నాం. సాధించినాక తప్పకుండా మాట్లాడతాను. గణేష్ అన్నకు అండగా ఉంటాం. తప్పకుండా సాధించే వరకు నిద్రపోము. ఎందుకంటే డెవలప్మెంట్ కూడా గుర్తుపడుతుంది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తప్పకుండా సాధించే దశల్నే ముందు పోదాం. ఇది నో టైం. సాధించే వరకు కూడా ఇది కొనసాగించాలని చెప్పి కూడా గణేష్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై గణేష్ అన్న, జై శ్రీ గణేష్ అన్న. పెద్దలు, గౌరవనీయులు, మీ అందరికీ తెలుసు, స్టేట్ లో ఏ విషయమైనా కూడా ఫైర్ బ్రాండ్ గా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వారు ఎప్పుడు తప్పు చేస్తే అప్పుడు ప్రజల పక్షంగా నిలబడి వాళ్ళని నిలదీసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన మల్కాజ్గిరి, సికింద్రాబాద్, మన స్టేట్ లో మైనంపల్లి హనుమంతన్న గారు. అలాంటి హనుమంతన్న గారు నేను కష్టకాలం ఉన్నప్పుడు దయచేసి ఉండండి. కంటోన్మెంట్ లో బై ఎలక్షన్ వచ్చినప్పుడు నన్ను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయించి ఎవరైనా బాధ్యతగా జాయిన్ చేపిస్తారు కానీ ఈ సభాముఖంగా నేను ఆ రోజు గెలిచినప్పుడు బయటికి రాగానే ఇమీడియట్ గా చెప్పాను, ఒక సొంత అన్న తమ్ముడు గురించి ఎంత కష్టపడతాడో ఆ రోజు మైనంపల్లి హనుమంతన్న గారు ఈ కంటోన్మెంట్ ప్రజలు బాగుండాలి, గణేష్ గెలిస్తే బాగుపడతారని ఆలోచించి ఆశించి నన్ను గెలిపించి ఈ రోజు కూడా ఈ కంటోన్మెంట్ ప్రజలు కంటోన్మెంట్ బోర్డు ద్వారా ఇబ్బంది పడుతున్నారు. అనేక సంవత్సరాల నుంచి అన్నగారికి కూడా కంటోన్మెంట్ పట్ల పూర్తిగా అవగాహన ఉంది. కంటోన్మెంట్ కాకుండా అన్న 2014లో ఎంపీగా కూడా పోటీ చేశాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా విషయాలు, చాలా మందితో పరిచయాలు ఉంది, చాలా మంది సమస్యలు, చాలా మంది అవసరాలు పూర్తిగా అవగాహన ఉండి ఈ రోజు నేను దీక్ష చేస్తున్నా. ఈ ప్రాంత ప్రజలు కూడా బాగుండాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రోహిత్ గారు, అన్నగారు ఎంత కష్టపడుతున్నారు డెవలప్మెంట్ గురించి, అదే మాదిరిగా మన కంటోన్మెంట్ కూడా బాగుండాలంటే ఈ కంటోన్మెంట్ బోర్డు కార్పొరేషన్ విలీనమైనప్పుడే బాగుపడతారని చెప్పంగానే వెంటనే నీ మద్దతుకు దీక్షకు మద్దతు ఇచ్చి నేను ఎప్పుడు రావాలంటే అప్పుడు వస్తా. కేంద్రంలో కొట్లాడుతూ అవసరమైతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా దీక్ష ధర్నాలు చేద్దాం, మన కంటోన్మెంట్ ని సాధించుకుందామని చెప్పిన అన్నకి హృదయపూర్వకంగా స్వాగతం. ఇప్పుడు అన్న కూడా ఈ మద్దతు ఇస్తూ 2 నిమిషాలు మాట్లాడాలి. అన్న ఈటల రాజేందర్ అన్న గారు కూడా ఎంపీగా గెలిచారు, నాతో పాటు వారు కూడా అదే రోజు గెలిచారు. వారిది కూడా బాధ్యత. వారు నామినేటెడ్ మెంబర్ ని ఎక్స్టెన్షన్ గా నిన్న కాకుండా మొన్ననే ఒక గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్